ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రములు. జ్ఞానము తెచ్చుకొనము, ఇది ఈరోజు సందేశం. జ్ఞానము తెచ్చుకొనుము అని మనము చెప్పటం కాదు, జ్ఞానము తెచ్చుకొనుము అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు చెప్తున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఈరోజు సరిగ్గా మీరు వాక్యం ఏంటి, జ్ఞానాన్ని గూర్చిన ఒక అవగాహన. ఈ లోకములో ఎలాంటి జ్ఞానాలు ఉన్నాయి, అసలు మనం తెచ్చుకోవలసిన జ్ఞానం, పొందుకోవలసిన ఆ జ్ఞానం ఏ జ్ఞానం? జ్ఞానము లేని వారు ఎలాంటి నష్టాలు అనుభవిస్తారు, జ్ఞానము తెచ్చుకున్నటువంటి వారు ఎలాంటి ప్రయోజనాలు, ఆశీర్వాదాలు అనుభవిస్తారు, అవన్నీ నేను మీకు లేఖనాల్లో కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఒక వాక్యం మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. ఆ మాట మీరు గమనించాలి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. జ్ఞానము లేక నష్టపోయిన నష్టాలు ఎలా ఉంటాయో నేను మీకు కొన్ని మాటలు చెప్తాను. హోషేయ ప్రవచన గ్రంథములో 4వ అధ్యాయం 1వ వాక్యములో ఏమని రాయబడింది? ఆలకించండి, చూశారండి. అసలు దేశమందు దేవుని గూర్చినటువంటి జ్ఞానమే లేక దేవుడు వ్యాజ్యమాడుతున్నారు. దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేక, ఏది ఒక కుటుంబాన్ని గురించా, గ్రామాన్ని గురించా చెప్తుంది, ఒక మండలమా, జిల్లానా, రాష్ట్రం అండి. ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే, దేశవ్యాప్తంగా ప్రతి మనిషిలో జ్ఞానము లేక దేవుడు చూసి వ్యాజ్యమాడుతున్నాడు. 6వ వచనంలో ఇంకొక మాట ఏమనుంది? అసలు ప్రజలు నశించిపోవటానికి గల కారణం ఏమిటంటే, జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ పాడుగావటానికి, వ్యాపార రంగం దినదినము క్షీణించిపోవటానికి, పిల్లలు విద్యారంగములో పైకి రాకుండా ఆశయాలన్నీ భంగం కావటానికి, భార్యాభర్తలు ఐక్యత అనుబంధాలతో సాగిపోకుండా వారి కుటుంబ వ్యవస్థ విఫలం చెందటానికి, సాక్ష్యాన్ని కోల్పోయి ఏదో పైకి బ్రతుకుచున్నామని చెప్పుకుంటూ మనిషి నశించిపోవటానికి గల కారణం ఏమిటంటే, స్వయంగా దేవుడే చెప్తున్నారు, నా జనులే, ఎవరో కాదు, నా జనులే జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అందుకని వాక్యం అంటుంది, మీరు ఇక మీదట జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి. జ్ఞానము లేకపోవటం వలన నశించిపోతారు. నోట్ చేస్తున్నాను, ఒక్క 4-5 రెఫరెన్స్లు మీరు నోట్ చేయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం వ్రాయండి, వీలైనంత వరకు తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడేమని రాయబడిందంటే,
జ్ఞానము లేకపోవటం వలన మూఢత్వాన్ని మీరు స్వాస్థ్యముగా పొందుతారు. ఆస్తులు, అంతస్తులు, భవనాలు, ఏమండి, ఇవన్నీ స్వాస్థ్యం అని చెప్పుకుంటారు కొంతమందికి స్వాస్థ్యం దక్కుతుంది. ఏం దక్కుతుందంటే జ్ఞానం లేని వారికి మూఢత్వం వారు సొంతం చేసుకుంటారు. కొంతమందిలో చూడండి, ఆస్తుపాస్తులు ఏముండవు, మూఢత్వము, మూర్ఖత్వము, గర్వాలని స్వాస్థ్యముగా పొందుతారు. నశించిపోవటానికి కారణం ఏమిటంటే జ్ఞానము లేక. మూఢత్వాన్ని స్వాస్థ్యంగా పొందటానికి కారణం ఏమిటంటే జ్ఞానము లేకుండా. 18-15 ఇక్కడేమని రాయబడిందంటే, జ్ఞానము లేని వారు ప్రతి మాటను నమ్మి మోసపోతారు. ప్రతి మాట నమ్ముతారు. విన్నారండి? అసలు 3 నెలల్లో ఇస్తాను డబ్బులు, 3 నెలల్లో మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారంటే 50,000 దానికి జత చేసి ఇస్తాను. 3 నెలలమ్మా, ఏమండి 3 నెలలు అనగానే 1,00,000కు 50,000 వస్తుంది అని చెప్పి ఆ మాట నమ్మి 1,00,000 రూపాయలు ఇస్తారు. పేపర్ల మీద సంతకాలు కూడా ఉండవు. తర్వాత మీరు ఫోన్లు చేస్తున్నా ఏమండి ఫోన్లు రింగ్ అవ్వవు. ఒక్క మాట గమనించాలి, ఈ మధ్య ఎక్కువగా కొంతమంది విశ్వాసులు అని చెప్పుకుంటూ విశ్వాసుల దగ్గరకు వచ్చి సులువుగా మోసం చేస్తున్నారు. హోసన్న మందిర్ విశ్వాసులు అని చెప్పి ఎవరు మీ ఇంటికి వచ్చినా మీరు పొరపాటును చేర్చుకోవద్దు. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా పొరపాటును కూడా మీరు రూపాయి కూడా ఇవ్వద్దు. వెంటనే ఇక్కడి నెంబర్కైనా అక్కడి నెంబర్కైనా ఫోన్ చేయండి, విషయం తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెలలో ఒక చోట 3 ఇళ్ళకి వెళ్ళి ఒక వ్యక్తి 1,20,000 రూపాయలు తీసుకున్నారు. సంతపేటలో ఒక ఇంటికి వెళ్ళి ఒక ఆమె రాజన్న గారే పంపించారు, మీ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తారని పంపించారు, మందిరం కట్టుకుంటున్నాం డబ్బులు ఇవ్వండి, ఇదిగో రాజన్న గారు ఫోటో కూడా అని. ఎప్పుడో నన్ను ఫోటో తీసుకొని ఉంటారు, అందుకే ఫోటోలకు కూడా నేను ఎక్కువగా ఇష్టపడట్లేదు అని డబ్బులు అడిగితే వారు జ్ఞానంగా ఫోన్ చేస్తాం, ఒక్క నిమిషం ఆగండి, వారు ఎంత ఏమంటే అంత ఇస్తామని నేను ఆఫీస్ నెంబర్ ఫోన్ చేద్దామని పోయి లోపలికి వెళ్ళేసరికి వెళ్ళిపోయారు. ఎవరినో విమర్శించాలి, కించపరచాలని కాదు. మీలో అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రతి మాటను నమ్మి మోసపోకూడదు. అలా డబ్బులు ఇచ్చిన వారు లేరా? అలా మోసపోయిన వారు లేరా? అలా షూరిటీ సంతకాలు పెట్టిన వాళ్ళు లేరా? ఈరోజు జ్ఞానం గురించి బోధిస్తా, ఒక క్లాసులాగా మీకు చెప్తా. నశించిపోవటానికి కారణం ఏమిటి? మూఢత్వాన్ని స్వాస్థ్యం చేసుకోవటానికి కారణం ఏమిటి? మూడవది, మోసపోవటానికి కారణం ఏమిటంటే జ్ఞానము లేక. ఇంకొక మాట 27:12 సామెతల గ్రంథమే. ఇక్కడేమని రాయబడిందంటే, జ్ఞానము లేని వారు త్వరగా ఆపదలో పడతారు. ఇప్పుడు నేను చదివించే ప్రతి చోట జ్ఞానము లేక అనే పదాలు ఉంటాయి. మోసపోతారు. రెండవది, ఆపదలో పడతారు, చిక్కుకుంటారు. ఈ మార్గములో వెళ్తే అపాయం ఉంది, ఈ మార్గములో వెళ్తే మనకి ఇబ్బందులు కలుగుతాయి అని ఆలోచన చేయకుండా జ్ఞానము లేని వారు ఆపదలో పడే పరిస్థితులు వస్తాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనములో వ్రాయబడింది, జ్ఞానము లేని వారు ఏం చేస్తారంటే ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు, ప్రతి రాయికి ఏదైనా విగ్రహ పూజలు చేసి ఆ ఆహారాన్ని పెట్టినా కానీ అవి కూడా తింటారంట, అపవిత్రులు అయిపోతారు. మేము దేవుని బిడ్డలం కదా,
జీవము కలిగిన దేవుని మేము ఆరాధన చేస్తున్నాం, విగ్రహాలకు అర్పించిన వాటిని మేము భుజించవచ్చా అనే ఆలోచన కూడా ఉండదు. అలా ఆలోచన చేయకుండా విగ్రహములకు బలర్పించిన వాటిని కూడా తిని ఆత్మీయతలో దిగజారిపోతారు, నష్టపోతారు. ఈ విగ్రహపు ఆహారాన్ని భుజించడానికి కారణం ఏమిటంటే జ్ఞానము లేక. చెప్పండి అందరూ, జ్ఞానము లేక. ఇంకోసారి చెప్పండి, జ్ఞానము లేక. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడింది, జ్ఞానము లేని వారు ఏమండి చెరలోనికి వెళ్ళిపోతారు. సంసోను జ్ఞానం లేనివాడు, అందుకు తిన్నగా దెలీలా చెరలోనికి వెళ్ళాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు జ్ఞానం కలిగిన వారు కనుక రాజు చేతిలో పడకుండా అగ్ని గుండంలోనైనా పడటానికి ఇష్టపడ్డారు. జ్ఞానము లేని వారు, చదువు మీద ధ్యాస ఉండదు, కాలేజీకి వెళ్ళినా ఆడపిల్లలైనా మగపిల్లలైనా చెరలోనికి వెళ్ళటానికి ఇష్టపడతారు. చెరలోనికి వెళ్ళటానికి కారణం ఏమిటంటే జ్ఞానం లేక. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో 6వ వచనం 27వ వచనం, ఈ 2 వచనాలు మీరు గమనిస్తే, జ్ఞానము లేని వారు పాతాళ ద్వారములో ఉన్నారు. పాతాళ లోక ద్వారములో వెళ్ళటానికి గల కారణం ఏమిటంటే జ్ఞానము లేక. ఇప్పుడు నేను మీకు ఇంచుమించుగా 7 విషయాలు చెప్పాను. జ్ఞానము లేనివారు, జ్ఞానము లేక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, వినండి ఒకసారి, తలలో పైకి లేదు. జ్ఞానము లేని వారిని, దానికి వ్యతిరేక పదం ఒకటి ఉంది. నేను కాదు, మిమ్మల్ని అనట్లేదు, మిమ్మల్ని అనను. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, జ్ఞానము లేనివారు వెర్రివారు. భక్తులు కొన్నిసార్లు జ్ఞానము లేకుండా ప్రవర్తించారు. జ్ఞానము లేకుండా ప్రవర్తించినటువంటి వ్యక్తుల్ని దేవుడే చెప్పారు, ఒరే వెర్రివాడా అని. ఎందుకు? నా ఖడ్గం నేను తెచ్చుకోలేదు, ఒక ఖడ్గం ఇవ్వండి, నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు దావీదు. ఒకప్పుడు ఖడ్గం లేకుండానే యుద్ధానికి వెళ్ళాడు, చేతి కర్రతో ఒడిశాలతో. ఇప్పుడు ఖడ్గం కావాలని వెళ్ళాడు, అక్కడ ఆకీషు రాజు ఎదుట ఓడిపోయాడు. తన బందీగా తీసుకొని వెళ్తే అక్కడ దావీదు తన చర్యను మార్చుకొనినని వ్రాయబడింది. వెర్రివారి వలె ప్రవర్తిస్తున్నాడట, ఉమ్మి ఊసుకుంటున్నాడు, గడ్డం మీదగా కారిపోతూ ఉంది, పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఆకీషు రాజు అంటాడు, ఆ రోజు గొల్యాతును చంపింది అసలు ఈ దావీదేనా? వాణ్యను పట్టుకొచ్చింది, మీరు ఇంకొకరిని పట్టుకొచ్చారా? ఎందుకు దావీదు తన చర్యను మార్చుకున్నాడంటే, వెర్రివాడి ప్రవర్తిస్తున్నారు తెలుసా, నేను జ్ఞానం లేని పని చేశాను. భక్తులు కొన్నిసార్లు జ్ఞానము లేకుండా ప్రవర్తించి వెర్రివారని బిరుదు పొందారు. సౌలు దావీదును తరుముకుంటూ వెళ్ళి దావీదు చేతిలో పడి, దావీదుతో సౌలే అంటాడు ఒక రోజున, నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావు, నేనేమో నీకు అపకారం చేస్తున్నాను, నేను వెర్రివాని వలె ప్రవర్తిస్తున్నాను డేవిడ్. జ్ఞానము లేని వారు వెర్రివారితో సమానంగా ఉంటారు. ప్రియమైన సహోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నన్ను వెర్రివానిగా చేయాలని కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్ములను వెర్రివారిగా చేయాలని కాదు ఆయన ఉద్దేశం. జ్ఞానము లేని వారి వలె మోసపోతూ నశించిపోతూ, జ్ఞానము లేని వారి వలె ఎందుకు ఇలా చేసుకుంటూ వెర్రిళ్ళు అయిపోతున్నారు ఏమిటి మీరు సమాజంలో? వెర్రివారి వల్ల ఉండొద్దు. మీ ఆఫీసులో,
మీ వ్యాపార రంగములో, మీ విద్యా రంగములో, సమాజములో దేవుని ఎదుట వెర్రివారి వలె ఉండొద్దు. అందుకని వాక్యం అంటుంది, ఈరోజు ప్రభు చెప్తున్నారు, జ్ఞానము తెచ్చుకొనుడి. జ్ఞానము తెచ్చుకొనుడి. ఎవరు అసలు ఈ జ్ఞానం? పుట్టిన ఒక బిడ్డలో అంత మెదడు ఉండదు. మెదడులో నుండి ఉత్పత్తి అవుతున్నటువంటి జ్ఞానం, జ్ఞానానికి మరొక పేరే మెదడు. మనం క్రీస్తును అంగీకరించిన తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం ఆఖరి వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు 4 విధములుగా అక్కడ కనిపిస్తారు. 31వ వచనంలో ఏం కనిపిస్తారంటే, 4 విధములుగా ఆయన ఒకటి మనకి నీతిగా కనిపిస్తారు, రెండవది ఆయన మనకు విమోచనగా కనిపిస్తారు, మూడవది ఆయన మనకు పరిశుద్ధతగా కనిపిస్తారు, నాలుగవది జ్ఞానము అంటాడు. చదువుతారు చూడండి 31వ వచనం. నెరవేరినట్లు దేవుని మూలముగా, అదిగో యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. అంటే జ్ఞానం 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 అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తును అంగీకరించినప్పుడే మనలో జ్ఞానం ప్రారంభించబడుతుంది. అందరు చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని. అంటే అంతకుముందు యేసుక్రీస్తును అంగీకరించని వెర్రివారిని ఈ మొదటి అధ్యాయములో పౌలు యూదులను గురించి, గ్రీసు దేశస్థులను గురించి మాట్లాడుతూ వచ్చారు. గ్రీసు దేశస్థులు ఎప్పుడు జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. వినండి, జ్ఞాన పాండిత్యం చేస్తారు, జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి చూస్తుంటారు. అందుకే ఇక్కడ వ్రాయబడింది, యూదులు సూచక క్రియలు చేయాలని వెతుకుతున్నారు, అలాగే గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. గ్రీకీలంటే ఒకప్పుడు ప్రపంచములోనే ఉన్నత స్థాయిలో ఉన్నవారు. ఈరోజు ఇంగ్లీష్ మనం ఎలా మాట్లాడుతున్నామో, ఇంగ్లీష్కి ఈ రోజున ప్రపంచంలో ఎంత విలువ ఉందో, ఆ రోజున గ్రీకు భాష మాట్లాడేవాడు అంత విలువ కలిగిన వ్యక్తి. మరి యూదులు సూచక క్రియలు, అద్భుతాలు వెతుకుతూ గ్రీకు భాష మాట్లాడేవారే, గ్రీకులేమో జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటే పౌలు మొదటి అధ్యాయంలో వారిని బాగా హెచ్చరించాడు. మరి బాబు, మీ జ్ఞానము చేత యేసుక్రీస్తుని మీరు దేవుడుగా అంగీకరించట్లేదు, అసలు మీ జ్ఞానమంతా వెర్రితనం, వెర్రితనం, వెర్రితనం. క్రీస్తు లేకుండా నేను పండితుణ్ణి, క్రీస్తు లేకుండా నేను శాస్త్రవేత్తని, క్రీస్తు లేకుండా నేను ప్రతి శాస్త్రాన్ని గమనించగలుగుతాను, నాకు ఆ పాండిత్యం ఉంది, అంతటి నైపుణ్యత ఉంది నాకు అని చెప్పుకుంటే మీరు ఎంతటి వారైనా సరే క్రీస్తును తెలుసుకొని మీ జ్ఞానము వెర్రివారు, మీరు వెర్రివారని హెచ్చరించాడు ఆ మొదటి అధ్యాయములోనే. మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు జ్ఞానం. యోబు గ్రంథం 28వ అధ్యాయం మీరు ప్రారంభం నుండి ముగింపు వరకు తర్వాత చదువుకోండి. ఇనుము రావటానికి ఒక గని ఉంటుంది, గ్రానైట్స్ రావటానికి చీమకుర్తి గనులు ఉన్నాయి, వెండి రావటానికి, బంగారాలు రావటానికి, ఇనుము రావటానికి, వెలగల రాళ్ళు రావటానికి కొన్ని గనులు ఉన్నాయి. మరి జ్ఞానం వచ్చేటటువంటి గనేది అని బోధించాడు.
యోబు గ్రంథం 28లో బోధించుకుంటూ ప్రారంభం నుండి ఆఖరి మాట 28వ వచనములో అంటారు, ఎక్కడ ఏమన్నా భక్తులు స్థాపించినటువంటి విద్యాలయాలలో, కళాశాలలో మీరు చేరవలసిన అవసరత లేదు. ఏ విద్యాలయాలు అవసరం లేదు, ఏ కళాశాలలు అవసరం లేదు. ఈ ప్రార్థనా మందిరం, ఇక్కడ మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే జ్ఞానమునకు మూలమై ఉన్నది. అందరు చేతులు పైకెత్తి ఒకసారి సరిగ్గా చెప్పండి, గట్టిగా హలేలి అని. ఇంకొంచెం సౌండ్ పెంచాలి గట్టిగా. అది ఇక్కడ జ్ఞానం సంపాదించుకునే గనిది. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితాలను బాగుపరుచుకున్నారు, జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకున్నారు, జ్ఞానముతో కష్టార్జితాన్ని జాగ్రత్త పరుచుకున్నారు, జ్ఞానముతో వ్యాపారాలు చేసుకున్నారు, జ్ఞానముతో పిల్లలను పెంచుకున్నారు. ఇక్కడికి వచ్చేది ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి. ప్రార్థనా మందిరం అంటే జ్ఞానం దొరికే గనిది. అందుకే ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తుంది. చెడుతనాన్ని విసర్జించుటే వివేకమనియు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు ఆయన నరులకు సెలవిచ్చుచున్నారు. మరి ఈ చోటుకు వస్తున్నప్పుడు ఇక్కడ మీరు జ్ఞానంతో నింపబడుతున్నారా? జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నారా? జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మోసపోతున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత నశించిపోతున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మూఢత్వాన్ని స్వాస్థ్యముగా సంపాదించుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి కూడా పాతాళానికి దారి తీసుకుంటున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెర్రివారా అని సాక్ష్యం పొందుతున్నారా? లేదు, అలాంటి అవకాశాలు ఉండకూడదు. ఈ ప్రార్థనా మందిరములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ జ్ఞానముతో నింపబడుదురుగాక, జ్ఞానము తెచ్చుకొందురుగాక, జ్ఞానము తెచ్చుకొందురుగాక. ఈరోజు దేవుడు నిన్ను జ్ఞానముతో నింపబోతున్నారు, దైవ జ్ఞానముతో నింపబోతున్నారు. లోక జ్ఞానం నీలో నుండి తొలగించబోతున్నారు, దయ్యముల జ్ఞానం నీలో నుండి తొలగించబోతున్నారు. దైవ జ్ఞానముతో నింపబడబోతున్నారు, దైవ జ్ఞానముతో నిండుకొందురుగాక. ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు ఈ ఆదివారం ఆరాధనలో జ్ఞానముతో నింపునుగాక, జ్ఞానముతో నింపునుగాక. దైవ జ్ఞాన ప్రత్యక్షత, దేవుని గూర్చిన జ్ఞానం దేవుడు మీకు ఇచ్చునుగాక. అందరూ చప్పట్లు కొట్టి సంతోషించండి. మోసపోకుండా, నశించిపోకుండా, మూఢత్వాన్ని సంపాదించుకోకుండా, పాతాళానికి దారి తీయకుండా, ఆపదలో పడిపోకుండా, చెరలోనికి వెళ్ళకుండా దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో నింపునుగాక, జ్ఞానముతో నింపునుగాక. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞానముతో నింపునుగాక. దేవుడు ఈ స్థలములో మీకు జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఓ ప్రక్కన మీరు భౌతికముగా ఎంత ఆశీర్వాదాన్ని పొందుతూ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారో, దేవుని ప్రజలు ఆత్మ సంబంధంగా జ్ఞానములో ఐశ్వర్యవంతులు కావాలి. చదువుతారు ఒక వచనాన్ని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను, ఉపదేశములోను, సమస్తమైన జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. నేను అయ్యాను, జ్ఞానములు ఐశ్వర్యవంతునయ్యాను అని ఎవరు చెప్పగలుగుతారు? చైర్స్లో కూర్చున్న వారిని మరీ కనెక్ట్ అవ్వమన్నాను. ఎందుకంటే నాకు కలిసినప్పుడంతా బాగా చెప్తారు, వ్యాపారం బాగా అభివృద్ధి అవుతుందండి అన్నయ్య గారు, స్థలాలు బాగా కొంటున్నానండి అన్నయ్య గారు. పర్లేదండి.
అసలు మీరు వచ్చినప్పుడు ఇంట్లో వస్తువులు ఏమి లేవండి. అసలు చూడండి, ఇప్పుడు మొత్తం కిరాణా కొట్లో పెట్టానండి. మంచిది, పెంచుకోవద్దని కాదు నేను చెప్తుంది. ద సేమ్ టైం ఏమండి, దైవ జ్ఞాన విషయములో, ఆ డివైన్ నాలెడ్జ్, దైవిక జ్ఞానములో ఎంత మీరు ఐశ్వర్యవంతులయ్యారు, దైవ జ్ఞానాన్ని ఎంత మీరు సంపాదించుకున్నారు. ఈరోజు మిమ్మల్ని అందరిని చూసి నేను మీకు సర్టిఫికెట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇస్తా, దాన్ని మీరు తీసుకెళ్ళి గోడకు కట్టాల. మీరు జ్ఞానములో ఐశ్వర్యవంతులైతేరి. ఈ సర్టిఫికెట్లు మీరు పొందాలి, ఈ పట్టాలు మీరు పొందాలి. దేవుడు ఈ పట్టాలు అడుగుతాడు, ఇళ్ళ పట్టాలు కాదు అడిగేది. అన్నరా, భూలోకంలో ఉన్న పట్టాలన్నీ, డాక్యుమెంట్స్, పేపర్లు మొత్తం తీసుకెళ్ళి, ప్రభువా చూడు ఆయన వెంకటేశ్వర కాలనీలో ఈ ఆస్తి ఇది, జయప్రకాష్ కాలనీలో ఇది, త్రావగుంటలో కూడా వేశారా హైవే పక్కన, ఈ పట్టా కాగితాలన్నీ తీసుకెళ్తే యేసుప్రభు అంటాడు, వీటిని మొత్తాన్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడినట్టు. పరలోకం వెళ్ళిన తర్వాత మనకెందుకు ఆ పట్టాలన్నీ? ఆయన అడిగేది ఏమిటంటే, పరలోకం వెళ్ళిన తర్వాత రాజన్న గారు చెప్పిన ఉపదేశములో ఎంత ఐశ్వర్యవంతులయ్యారు, మీరు జ్ఞానాన్ని ఎంత నేర్చుకొని ఎంత జ్ఞాన సంపదను కలిగి ఉన్నారు. భౌతికంగా బాగుండాలి, నేను కాదంటలేదు. అదే సమయంలో ఆత్మ సంబంధంగా కూడా జ్ఞానమందు మీరు ఐశ్వర్యవంతులు కావాలి. అందరు చేతులు ఊపుతారు ఒకసారి గట్టిగా, లేలి అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానం లేకుండా మనం ఎన్ని కలిగి ఉన్నా ఒక రోజున దేవుడు ఏమంటారు తెలుసా? వెర్రివారా అంటాడు. నెబుకద్నెజరు సమస్త పట్టణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఫలితం ఏముందండి? జ్ఞానము లేని వాని వలె ప్రవర్తించి అరణ్యములో పశువుల్లాగా సహజీవనం చేస్తున్నాడు. తన జ్ఞానం ఎందుకండి? తన సంపద ఎందుకండి? అందుకని నేను చెప్తుంది, శారీరకముగా మనం ఎంత ఆశీర్వదించబడుతున్నామో ఆత్మ సంబంధంగా కూడా మీరు జ్ఞానము తెచ్చుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి, జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులు కావాలి. జ్ఞానము తెచ్చుకొనుడి, జ్ఞానము తెచ్చుకున్నము అనే ఒక పదాలు, 3 పదాలు మీకు చూపిస్తాను. 4వ పదం కూడా ఒకటి చూపిస్తాను. ఈ 3-4 విషయాలు మీకు క్లుప్తంగా వివరిస్తాను. జ్ఞానము తెచ్చుకొనుట వలన కలుగు ఆశీర్వాదం, ఇది మీరు నోట్ చేసుకోవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో ఇక్కడ ఒక మాట తేలిగ్గా చెప్పాడు చూడండి దేవుడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి. చీమల దగ్గర మనం జ్ఞానం తెచ్చుకోవటం ఏమిటి? జ్ఞానం లేకుండా ప్రవర్తించే పిల్లల్ని తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? ఈ మధ్య ఒక తల్లి అయితే, నేను రాజు అన్న దగ్గరకు పంపిస్తా. ఎందుకు? అన్న దగ్గరికి వెళ్ళి కొంచెం జ్ఞానం నేర్చుకుంటావు, జ్ఞానం తెచ్చుకుంటావు అని నా దగ్గర పంపిస్తే సహజం. మరి చీమల దగ్గరకు పంపిస్తే ఇక వచ్చే ఆదివారం మీరు అందరూ మందిరానికి రావద్దు, చీమల దగ్గరికి వెళ్ళండి అంటే చిలకపాడులో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత దూరం రాకుండా చేశాడు రాజన్న గారు అని అక్కడే చీమలను వెతుకుతారు. దేవుడు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలలో కూడా మనకు ఒక పాఠం నేర్పుతాడు. తన ప్రజలతో మాట్లాడాలి అనుకున్నప్పుడు దేవుడు ఇర్మియాని కొన్ని చోట్ల పంపించాడు. ఇర్మియా, ఆ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి కుండలు చేసే విధం చూడు, అక్కడ నేను ఒక పాఠం మీకు నేర్పుతాను, వినండి తలలు పైకి లేపి. హోషేయతో అంటాడు, నీవు ఆ దేశానికి వెళ్ళి అక్కడ అవసరం లేని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకో, విధి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తిని పెళ్లి చేసుకో, ఆమెకి 2-3 పిల్లలు కని ఈ పేర్లు పెట్టు. ఎందుకు?
ప్రజలకు ఒక పాఠం నేర్పటానికి ప్రవక్తలను ఎంతవరకైనా వాడుకున్నాడు దేవుడు, ఎక్కడికైనా పంపించాడు దేవుడు. ప్రతి విషయంలో ఒక అనుభవం నేర్చుకోవాలి మనం. తాపి పని చేసే వ్యక్తి ఉన్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడంటే ఏం చెప్తాడు తెలుసా? అక్కడ సెంటరింగ్ కూడా సరిగ్గా పెట్టల చెక్క, అందుకే బయటకు వచ్చింది భీమ్. మీ జీవితాలు అలా బయటికి రాకూడదు. ఎందుకంటే ఆయన వృత్తిలో ఒక అనుభవం ఉంది. ఇటుక బట్టీలు చేసే పనులు ఉన్నాయి. ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పేర్చి బట్టి పెడితేనే బట్టి ఆగేది, లేకపోతే ఆగదు, బట్టి మొత్తం కూలిపోయింది. అలాగే అంటాడు. ఆయనకు ఒక అనుభవం అది. కార్పెంటర్ పనిచేసే ఆయన ఒక సేవకుడు, ఆయన మాట్లాడితే చాలు, ఏమండి, కొలతలు పెట్టి కోయాలి, వరసలు పెట్టి కోయాలి. ఫినిషింగ్ రావాలంటే దూగాడు పట్టాలి. ఆయన నాకు అనుభవం చెప్తుంటే, ఎందుకంటే దానిలో వారికి ఏమండి అనుభవం ఉంది. ఒక చోటుకు మనం వెళ్తే అక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. మరి దేవుడు అంటారు, చీమల దగ్గరకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకున్నాము. చీమల దగ్గర ఏం జ్ఞానం నేర్చుకుంటాం మనం? బలము కలిగిన జీవులు కొన్ని ఉంటే, బలము లేని జీవులు మరికొన్ని ఉన్నాయి. బలము లేని జీవులు అనటానికి కూడా వీలు లేదు చీమల గురించి. ఈ చీమలు ఒక కాలములో ఆహారమును సిద్ధపరుచుకుంటాయి, ఒక కాలములో సిద్ధపరుచుకున్న ఆహారమును భుజిస్తాయి. ఏ కాలములో సిద్ధపరుచుకోవాలో, ఏ కాలములో సమకూర్చుకోవాలో, ఏ కాలములో కూర్చొని భుజించాలో ఆలోచించాలి. కాలాలను బట్టి వివేచిస్తాయి చీమలు. ఎక్కడో కంటిలో నలుసంతా ఉండే ఆ చీమ నాకు ఒకసారి అనిపిస్తుంటుంది, ఆ చీమ ఎంత ఉంటుంది, కంటిలో నలుసు. ఆ చీమ తల ఎంత ఉంటుంది, ఆ నలుసులో ఒక నలుసు. ఆ తలలో మెదడు ఎంత ఉండాలి, కొంచెం ఆలోచించండి. ఆ తలలో మెదడు ఎంత ఉండాలి? ఆ లెక్కను చూసుకుంటే నేను ఎంతమంది తలకాయలు చూడట్లేదు. మనిషి తన తలతో, తన మెదడుతో, తన జ్ఞానముతో ఎంతవరకు మీరు ఆహారమును సిద్ధపరుచుకుంటున్నారు, ఎంతవరకు మీరు జ్ఞానంగా ప్రవర్తి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కష్టపడే వయసు ఏదో, ఆహారాన్ని సమకూర్చుకునే వయసు ఏదో కూర్చుకోవాలి. సైకిల్ మీద తిరిగిన వాళ్ళు లేరా మీలో? తిరిగారు. అప్పుడు సైకిల్ మీద తిరిగారు, విసుగు పడకుండా తిరిగారు. సైకిల్ మీద మీరు కష్టపడ్డారు కనుకనే ఇక సైకిల్ తొక్కలేరు అనుకునే సమయానికి దేవుడు మీకు బైక్ అప్పగించాడు. బైక్ మీద కూడా విసుగు పడకుండా డ్యూటీలకి వెళ్ళటమో, వ్యాపారం చేసుకోవటమో చేశారు మీలో చాలామంది. గనుక దేవుడు ఇక బైక్ కూడా తోలలేని వ్యక్తి, ఆ వయసు అలాంటిది అనుకున్నప్పుడు దేవుడు కారులు అప్పగించాడు. ఏసన్న గారు అదే అంటారు, నడిచే ఓపిక ఉన్నప్పుడు నాకు సైకిల్ కూడా ఇవ్వలేదు దేవుడు, అయినా కష్టపడి నడిచా. ఎందుకంటే నడిచే వయసు అది. నడిచే వయసులో సైకిల్ కోరుకోకూడదు. అలాంటి వ్యక్తులను వెంటనే ఇప్పుడు చీమల దగ్గర పంపించాలి. సైకిల్ దక్కే వయసు ఉంటుంది అంటే ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బైక్ ఉంది కొనుక్కుంటే తప్ప అని మీరు అనవద్దు. అది కాదు సబ్జెక్టు. సబ్జెక్టు యొక్క కాన్సెప్ట్ ఏమిటో మీకు అర్థం కావాలా. చీమల దగ్గరకు వెళ్ళి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. ఏమిటి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవటం అంటే చెప్పండి? ఒక కాలములో ఆహారమును
సిద్ధపరచుకుంటాం. ఇప్పుడు మీరు ఆహారమును సిద్ధపరుచుకునే కాలము. ఆమేనండి గట్టిగా చెప్పండి. ఆహారమును సిద్ధపరుచుకునే కాలం ఇది. వయసు ఉంది, అనుభవం ఉంది. ఇప్పుడు నేను కూర్చొని ఉండే కాలం కాదు నాది. ఇప్పుడు కూర్చునే సమయం కాదు నాది. తిరగాలి నేను ఇంకా. అందుకే ఒక్కరోజు వర్షం వచ్చి ఖాళీగా ఉన్న ఆ సాయంకాలం, ఆ పగలు ఎక్కడికైనా ఏమండి మందిరాలకు వెళ్తాను, విజిటింగ్కి వెళ్తాను, బ్రాంచీలు చూసుకుంటాను, అక్కడున్న 10 మంది విశ్వాసులు కలుసుకొని వస్తుంటాను, ఆ మందిరంలో కూర్చొని 4 మాటలు చెప్పి వస్తుంటాను. ఇక మీ సంగతి చెప్పండి. ఇప్పుడు ఆహారమును సిద్ధపరుచుకునే కాలములో ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నారా? కాలాన్ని బట్టి జ్ఞానంగా ప్రవర్తిస్తున్నారా? యవనస్తులారా, ప్రాముఖ్యంగా యవనస్తులకే చెప్పాలనుకుంటున్న కొన్ని మాటలు. 3 సంవత్సరాలు అయింది డిగ్రీ పూర్తి చేసి. బాబు ఏమైనా చేస్తున్నావా? 3 సంవత్సరాలు అయింది కదా డిగ్రీ పూర్తి చేసి, ఏమైనా చేస్తున్నావా? వెతుకుతున్నానండి. ఏం వెతుకుతున్నావు? జాబ్ కొరకు వెతుకుతున్నాను రాజన్న గారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి. ఏ జాబ్ కొరకు వెతుకుతున్నావు? అదేనండి, గవర్నమెంట్ జాబ్ కొరకు. గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు ఏదైనా కానీ ప్రైవేట్ జాబ్ చేసుకోకూడదా? చేసుకోరండి. గవర్నమెంట్ జాబే కావాలి. వాళ్ళ నాన్నగారు పాపం డ్యూటీ చేసి సంపాదిస్తున్నారు, నెలకు 15,000 వస్తున్నాయి, సరిపోతున్నాయి. చదువుకుంటా కూడా పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు లేరా ప్రపంచంలో? నాన్నగారి కష్టములో కొంచెమైన పాలు పొందొద్దా? అమ్మగారి కష్టములో పాలు పొందొద్దా? భర్త కష్టములో భార్య పాలు పొందొద్దా? ఇలాంటి మాటలు చెబితే రాజన్న గారికి గిట్టడు. మాకు భర్త కష్టములో భార్య పాలు పొందొద్దండి. పాలు పొందరు. నేను వేరుగా చెప్పట్లేదు. అంటే మమ్మల్ని కూడా పని చేసుకోమంటారా, మమ్మల్ని కూడా పనికి వెళ్ళమంటారా అని నేను చెప్తాను. వెళ్ళమని నేను చెప్తాను. మీ కుటుంబాలు బాగుంటే వెళ్ళమని నేను చెప్పను. పరిస్థితులను బట్టి భార్య కష్టములో భర్త పాలు పొందాలి. మీకు అర్థమైందని చెప్తుంది. చేమల దగ్గరికి మనం వెళ్ళి ఏమిటి తెచ్చుకోవాల్సిన జ్ఞానం అంటే, ఒక కాలములో ఏం చేస్తున్నాయి? ఆహారమును సమకూర్చుకుంటున్నాయి. ఒక కాలములో ఏం చేస్తున్నాయి? ఆహారమును భుజిస్తున్నాయి. అది మీకు సమృద్ధిగా ఉంది. కూర్చొని తినే వయసు వస్తుంది. కూర్చొని తినే వయసు వస్తుంది. ఇక బయటికి వెళ్ళకుండా కూర్చునే వయసు ఒకటి ఉంటుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు, కష్టపడే ఆ శక్తి ఉన్నప్పుడు, అది వ్యాపారమైనా, చిన్న పని అయినా, ఏ ఉద్యోగమైనా, ఏదైనా సరే చేయటానికి మీరు ఇష్టపడాలి. మనిషికి ఒక రాయి వేస్తే అదొక పర్వతం అవుతుంది. మనిషికి ఒక రాయి తీస్తే కొండైనా కరిగిపోతుంది, తరిగిపోతుంది అంటారు పెద్దలు. ప్రియమైన సహోదరులారా, మనము లూకా సువార్తలో ఒక వ్యక్తిని పరిచయం చేసుకుందాం. అతని గురించి మనం చదువుతున్నప్పుడంతా మైనస్గానే ఆలోచన చేస్తాం. ఈ సందర్భాన్ని బట్టి అతన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 12వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఒక ధనవంతుడు మనకు కనబడతాడు. ఈ ధనవంతుని గురించి ఏమని రాయబడింది ఒకసారి చదువుతారు, వినండి. 19వ వచనం. ఇంకొంచెం ముందు, ఒక ధనవంతుడు ఉండెను, ఆ సంవత్సరం అతని భూమి విస్తారంగా పండెను. అది ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక, నా పంటను నేను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచన చేసుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి ఇంకొంచెం గొప్ప వాటిని కట్టించుకుంటాను. అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని
సమకూర్చుకొని. చూశారండి, నా ధాన్యమును, నా ఆస్తిని సమకూర్చుకుంటున్నాను. ఇతని ఆత్మను, ప్రాణమును దేవుడు తీసుకొని వెళ్తాడు, అది తర్వాత సబ్జెక్టు. ఇతనికి ఉన్న మనస్సు ఏమిటంటే సమకూర్చుకునే సమయములో సమకూర్చుకున్నాడు, సిద్ధపరుచుకునే సమయములో సిద్ధపరుచుకున్నాడు. ఏమైనా సమకూర్చుకుంటున్నారా? మీరు ఆలోచన చేయండి. ఒక ఫ్యామిలీ నాకు తెలుసు, పిల్లలు కూడా లేరు, భార్యాభర్తలు ఇద్దరే, పిల్లలు లేరు. వినండి, నెలకు 1,20,000 రూపాయలు వస్తాయి జీతం. నెలకు 1,20,000. 1,20,000 రూపాయలు ఏం చేస్తారో కూడా తెలియదు. మేక మేసినట్లే అనకూడదు కానీ, నేను నచ్చిని అరటిపండు కొంటారు, టేస్ట్ చూస్తారు, బాగలేదా పడే. చెప్పులు కొంటారు, అవి నచ్చలేదా పక్కన పడి. డ్రెస్ కొంటారు, నచ్చలేదా కంపార్ట్లు లేవా, పడే. నేను చెప్తానే ఉన్నా, సిస్టర్, బ్రదర్, మీరు ఓవర్గా చేస్తున్నారు, దేవుడిచ్చిన డబ్బుని వ్యర్థం చేస్తున్నారు. వ్యర్థం చేసుకోబాకండి, ముందు రోజులు ఉన్నాయి, ఒక వయసు వచ్చింది, ఆ తర్వాత మాకు ఇబ్బందులు కలుగుతాయి. నా మాట వినండి, కొంచెం కూర్చుకోండి, జాగ్రత్త పరుచుకోనని దండం పెట్టి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. వచ్చినప్పుడంతా ఇదేనో అని కూడా అన్నది ఆమె. కొంచెం దగ్గరగా ఉండే కుటుంబం, వ్యర్థమైన ఖర్చులు. ఏం జరిగిందో తెలియదు, జాబ్ పోయింది, జాబ్ లేదు. ఇప్పుడు జాబ్ లేకపోవటమే కాదు, నేను చెప్తే నేను నమ్మరు, మొన్న ఈ మధ్య కనపడితే ఇద్దరు బట్టలు చూస్తే చినిగిపోయిన బట్టలు, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నాకు. ఉండే ఇల్లు అద్దె కట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు. వారికి ఉన్నటువంటి ఆ జీతంలో ఏమండి, వాళ్ళ ఖర్చులను బట్టి వారు జాగ్రత్త పరుచుకుంటే 5 సంవత్సరాలు కష్టపడితే చాలండి. 5 సంవత్సరాలు కష్టపడితే కనీసం కొంతైనా జాగ్రత్త పరుచుకోవచ్చు. ఇద్దరే జీవితకాలం అంతా కూడా ఒక ఇల్లు కట్టుకొని, పైన ఒక 2 ఇల్లు కట్టుకున్నా, 2 గదులు కట్టుకున్నా, కిందింట్లో వాళ్ళు ఉండి పైన 2 ఇళ్ళు అద్దెకిచ్చిన, నెలకు 10,000 రూపాయలు ఇచ్చిన, ఏమండి, వాళ్ళ కుటుంబం జీవితకాలం అంతా వాళ్ళిద్దరు పోషించబడవచ్చు. అది కూడా తెలియని జ్ఞానం. ఈ ధనవంతుడు చూడండి కూర్చుకుంటున్నాడు, ఈ ధనవంతుడు చూడండి సిద్ధపరుచుకుంటున్నాడు, ఫ్యూచర్ల గురించి మాట్లాడుతున్నాడు. అనేక సంవత్సరాలకు నేను నీకు ఆహారమును సిద్ధపరిచాను. ఇప్పుడు ఒక్కరు చెప్పండి, మీరు ఫ్యూచర్ ప్లాన్ ఉంది నాకు, రాబోయే రోజుల గురించి నేను కొంచెం జాగ్రత్త పడుతున్నాను అని ఒక్కరు చెప్పండి. ఎంతమంది చెప్తారు? నేను సంతోషించగలుగుతాను. మీలో ఉన్నారు, 100లో 10% నాకు కనబడతారు అలాంటి వ్యక్తులు. 90% ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. అనేక సంవత్సరాలకు ఆహారాన్ని సిద్ధపరుచుకున్నాను, నా ప్రాణమా తినుము, సంతోషించు, సుఖించు, అనేక సంవత్సరాలకు నీకు సమకూర్చుకున్నాను, బాధపడాల్సిన అవసరమే లేదు. చూడండి, మీ కుటుంబాలు ఇలా ఉండాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ 3 మాటలు చెప్తాను, 3 మాటలు మీరు నోట్ చేయాలి, చదువుతారు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నా. నోట్ చేయండి, ABC. న్యాయాధిపతి. B పై విచారణకర్త. C అధిపతి. ఇప్పుడు మీరు చెప్పాలి, చీమలకు న్యాయాధిపతి లేడు, కానీ మీకు న్యాయాధిపతి ఉన్నాడు. ఆమె అనొచ్చు ఒకసారి గట్టిగా. చీమలకు విచారణకర్త లేడు, మీకు విచారణకర్త ఉన్నాడు. ఆమె అనొచ్చు ఒకసారి గట్టిగా. చీమలకు
అధిపతి లేడు, మీకు అధిపతి ఉన్నాడు. మీకు న్యాయాధిపతి లేడా చెప్పండి? మన దేవుడు త్రిత్వమై ఉంటాడు. ఆ త్రిత్వమై ఉన్న దేవుడు సేవకునిలో ఉంటాడు. తండ్రి అయిన దేవుడు న్యాయాధిపతి. మీరు అలా నోట్ చేసుకోవాలి. న్యాయాధిపతి అని దగ్గర నోట్ చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు మనకు న్యాయాధిపతిగా ఉంటాడు. బైబిల్ అంతట్లో తండ్రి అయిన దేవునికి న్యాయాధిపతి 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 అనే పదాలు కనబడతాయి. చివరి జడ్జిమెంట్ కూడా ఆయనే చేస్తాడు. న్యాయాన్ని బోధించే న్యాయాధిపతి యేసుక్రీస్తు మనకు విచారణకర్తగా కనిపిస్తాడు. ఎందుకో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చిన రక్షకుడైన మనుషుల గురించి విచారించేవాడు, విచారములను తెలుసుకునేవాడు. భాగ్యవంతుని కుమారుడైన సౌలు తన గొర్రెలు తప్పిపోతే వాటి యొక్క విచారణ తెలుసుకోవడానికి వచ్చాడు. భాగ్యవంతుని కుమారుడైన పనివారిని పంపించకుండా తన గాడిదలు ఎక్కడ తప్పిపోయానని వాటి గురించిన విచారణ చేయటానికి వచ్చాడు. తప్పిపోయిన మనిషిని విచారణ చేసి వెతికి రక్షించి ఒక విచారణకర్తగా, అంటే చక్కని ఆలోచనలు చెప్పే దేవుడు. ఎవరికి ఏ సమయంలో ఏ ఆలోచన అవసరమో ఆ ఆలోచన చెప్తాడు ఆయన. జాగ్రత్త పరుస్తాడు. అవసరమైనప్పుడు కొన్ని క్లూస్ ఇస్తాడు, మీకు సలహాలు ఇస్తాడు, మీకు కొన్ని యోచనలు చెప్తాడు యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? న్యాయాధిపతి అంటే ఆయన జడ్జిమెంట్ చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు విచారణకర్త. భర్తతో ఎలా మెదలాలో కొన్ని ఆలోచనలు చెప్తారు, పిల్లలు ఎలా పెంచుకోవాలో కొన్ని ఆలోచనలు చెప్తారు, వ్యాపారం ఎలా చేసుకోవాలో, జ్ఞానంగా ఎలా కుటుంబాన్ని నడుపుకోవాలో ఆయన కొన్ని ఆలోచనలు చెప్తాడు. మీకు కొన్ని విచారణలు తెలియజేస్తుంటాడు. మనకు న్యాయాధిపతి ఉన్నాడు, మనకు విచారణకర్త ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఏలుబడి చేసే వ్యక్తిగా కనపడతాడు. అందుకే అధిపతి అని ఉంది అక్కడ. అధిపతి అంటే ఏమండి? ఏలుబడి చేసేవాడు, నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆలోచన చేయాలి మీరు. మీకు జడ్జిమెంట్ చేసే దేవుడు ఉన్నాడు తండ్రిగా. ఏమండి? మీకు కొన్ని క్లూస్, ఏమండి కొన్ని యోచనలు ఆలోచనలు చెప్పే యేసుక్రీస్తున్నాడు. మిమ్మల్ని ఏలుబడి చేసే, మిమ్మల్ని గైడ్ చేసే, నడిపించే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ త్రియేక దేవుడు ఒక సేవకునిలో ఉండి మీకు ఇవన్నీ తెలియచేస్తూ ఉంటే మీరు ఎంత జ్ఞానం సంపాదించుకుంటున్నారు, ఎంత జ్ఞానాన్ని పొందుకుంటున్నారు. విచారణకర్త ఉన్నా, అధిపతి ఉన్నా, న్యాయాధిపతి ఉన్నా, లేని చీమలే అలా ప్రవర్తిస్తే ఇన్ని ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తున్నారు? ముగ్గురు పిల్లలు ఉన్నారు, తండ్రి లేడు, తల్లి లేడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు, తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు. గాలి పిల్లలు అయిపోతారేమో, ఏమైపోతారని అందరూ భయపడతా ఉంటే సమాజంలో ఆ ముగ్గురు పిల్లలు బహు జాగ్రత్తగా మెదులుతూ ప్రవర్తిస్తూ సాక్ష్యంగా ఉన్నారు. అందరూ ఊరంతా ఏమండి అసలు నోటి మీద వ్రేలేసుకొని చూసింది ఆ పిల్లల ప్రవర్తన చూసి. అదే ఊర్లో ఇంకొక ఇంట్లో, అదే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ప్రక్క. వాళ్ళకి నాన్నగారు ఉన్నారు, వాళ్ళకి అమ్మగారు ఉన్నారు, ఏమండి వాళ్ళకి చిన్నాయన ఉన్నారు, పెద్దనాయన ఉన్నారు. ఎందరు ఉన్నా ఎంతమంది ఉన్నా పరివర్తన సరిగ్గా లేదు. ఏమంటారు? చెప్పేవారు లేకపోయినా జాగ్రత్త పడుతున్నారే ఈ పిల్లలు. ఇంతమంది చెప్పేవారు ఉంటే ఎలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతారు. అలాగే సంఘస్థులారా,
మీకు న్యాయాధిపతి ఉన్నాడు, మీకు విచారణకర్త ఉన్నాడు, మీకు అధిపతి ఉన్నాడు. ఇందరు ఉన్నప్పుడు మీరు జ్ఞానము తెచ్చుకొని ప్రవర్తించాలి. ఇంకొకసారి చెప్పండి, గట్టిగా లేలే చెప్పండి. రెండో విషయం, ద్వితీయోపదేశకాండం 32:29 ఈ వాక్యం చదువుతారు, వినండి. వారు జ్ఞానము తెచ్చుకొని దీనిని తలపోసుకొనుచు తమ కడపటి స్థితిని యోచించుట మేలు. జ్ఞానము తెచ్చుకున్న వ్యక్తులు ఏం చేస్తారంటే కడపటి స్థితిని యోచిస్తారు. జ్ఞానము తెచ్చుకొనడం వలన రెండవ ఆశీర్వాదం ఏమిటంటే కడపటి స్థితిని యోచించగలుగుతారు. ముగింపు జీవితాన్ని గురించి ఆలోచన చేస్తారు. మన ముగింపు ఏమిటి? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు గమనించండి. ఇంకొక వాక్యం చదివి వినిపిస్తాను, చూడండి. 39వ కీర్తన 4వ వచనం అందరు చూడండి. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నా అంతము ఎలా ఉన్నది నాకు తెలుపు. మీ అంతం, మీ ముగింపు జీవితం, ముగింపు జీవితం అనండి. ఏ జీవితం? అందరు చెప్పాలి. ముగింపు జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది కొంచెం ఆలోచన చేయండి. కొన్నిసార్లు చూడండి, 3 ఆడపిల్లలకు అన్నది పాపం ఉన్న ఆస్తులన్నీ పెట్టింది, ముగింపు పాపం చూసుకునే గతి లేక మొసళ్ళ మాంసం మీద పడి గొంతులో నీళ్ళు పోసే గతి లేక వచ్చింది అంటారు కొన్ని చోట్ల. అలా ఉంటుంది ఆ ముగింపు. కొందరు ముగింపు ఎలా ఉంది ఆలోచన చేయండి. కార్య ఆరంభం కంటే కూడా కార్య ముగింపు బాగుండాలని వాక్యం చెప్తుంది. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే నా వైరాగ్యం ఏమిటి తెలుసండి? అనేక సాక్షులు ఎదుట నేను ఒక మంచి ఒప్పుకున్నాను. బాప్తిస్మం పొందేటప్పుడే ఒక మంచి ఒప్పుకొని బాప్తిస్మం పొందాను. ప్రభు రాకడ వరకు ప్రభు కొరకు నిలిచి ఉంటానని. ప్రారంభంలో ఎంత వైరాగ్యముతో సేవకు వచ్చానో, ఎంత వైరాగ్యముతో పిలుపుతో దర్శనముతో ప్రతిష్టతో వచ్చానో, అదే ఆసక్తి, అదే వైరాగ్యం, అదే ప్రతిష్టత అంతము వరకు ఉండాలి. ఆరంభంలో కొంతమందికి వైరాగ్యం ఉంది, ఆరంభంలో కొంతమందికి ఆసక్తి ఉంది. ఆరంభంలో ప్రతి ఒక్కరికి పాపాన్ని గురించిన భయం ఉంది. దేవుని సన్నిధికి వేగిరపడుతూ వచ్చేవారు. ముగింపు ఏమండి? ఆ ఆసక్తి, ఉజ్జీవం, ఆ ప్రార్థనా జీవితం, ఆ ఉపవాస ప్రార్థన అనుభవాలు కోల్పోవటం చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఏమి ఇప్పుడు చింత లేదు. నా ప్రియమైన సహోదరులారా, మనము జ్ఞానము తెచ్చుకొనటం వలన కలిగే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే మన కడపటి స్థితిని మనం గుర్తిస్తాం. మన కడపటి స్థితి ఎలా ఉండాలి? ప్రారంభం కొంచెం కష్టంగా ఉన్నా ముగింపు జీవితం బాగుండాలి అని కోరుకునేవారు ఏం చేస్తారంటే ప్రస్తుత జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటారు. ఒక 3 స్టార్ బిల్డింగ్ కట్టాలి అనుకునేవారు ఏం చేస్తారు? గుంటలు త్రవ్వుతారు. కొంచెం లోతుగా బండ పడే వరకు త్రవ్వి ఏంటండి ఒక 10 కట్టలు సిమెంట్ కట్టలు ఎక్కువైనా పర్వాలేదని కొంచెం వేయవలసిన కంకర వేసి కొద్దిగా పునాదిని స్ట్రాంగ్గా చేసుకుంటారు. ఎందుకు? దాని మీద మనం 3 స్టార్ బిల్డింగ్ వేసుకోవచ్చు అని. 3 స్టార్ బిల్డింగ్ వేసుకోవాలనే ఒక ప్లాన్ మనకు లేనప్పుడు ఏం చేస్తామంటే ఏమండి అసలు పునాదులు కూడా వేయలేము. అడావుడిగా సిమెంట్ రాళ్ళతో కడతాము, రేకులు షెడ్ చేస్తాం, కొత్త ఇల్లు కట్టాం, బాగానే ఉందని చెప్తాం, ఓపెన్ చేసాం, బాగానే ఉంది. 3 నెలల తర్వాత చూస్తే క్రాకులు వచ్చి ఊడిపోయినాయి అక్కడెక్కడ. ముగింపు జీవితం బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ప్రస్తుత జీవితాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. ఇది అందరికీ సాధ్యం కాదు. దేశములో పాలన చేసే రాజు అయినా సరే,
ఆయన చేత కూడా కాదు. ఆ దేశంలో ఒకవేళ చిన్నవాడైన జ్ఞానవంతుడైనా సరే, చిన్న వాక్యం అంటుంది, జ్ఞానము లేకుండా పెద్ద రాజైనా తన ద్వారా దేశము తను క్షేమంగా ఉండరు. ప్రియమైన సహోదరులారా, కొంచెం ఆలోచన చేయండి. స్వతంత్ర పౌరులు ఉన్నారు. ఈ రోజున మనం ప్రకాశం పంతులు గారి గురించి ఘనంగా చెప్పుకుంటాం. మనం చెప్పుకోవటం కాదు, దేశమే చెప్పుకుంటుంది. 3 రూపాయల ఫీజు కట్టడానికి లేక 50 కిలోమీటర్లు నడిచారు. 3 రూపాయల ఫీజు కట్టే గతి లేక 50 కిలోమీటర్లు నడిచారు బంధువుల దగ్గరికి. 3 రూపాయలు ఇస్తే బంధువులు ఫీజు కట్టి ఎగ్జామ్ రాద్దామని. తెలుసా మీకు? 50 కిలోమీటర్లు నడిచి వెళ్ళినా వారికి ఫీజు 3 రూపాయలు దొరకలే. అక్కడ వాళ్ళ అమ్మగారు చీర ఉంటే ఆ చీర అమ్మి ఫీజు కట్టింది. అంత పేదరికంలో నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి 84 సంవత్సరాలు బ్రతికి ఈ రోజున మన రాష్ట్రం సంక్షేమంగా ఉందంటే వారి కృషి లేకపోలేదు. గర్వించవలసింది ఏమిటంటే మన రాష్ట్రాన్ని పాలన చేసిన మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు. కృషి. నదిలో వెళ్ళి యువతలకు తిరిగి రాలేక అక్కడ పరిస్థితులను గమనించి ప్రకాశం బ్యారేజ్ విషయంలో కృషి చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. ఫ్యూచర్ను గురించి కృషి ఉండాలి. ముగింపు జీవితం గురించి ఆలోచించాలి మీరు. నా ముగింపు జీవితం 10 మందిని నేను ప్రేమగా పలకరిస్తే, 10 మందిని నేను కట్టుకుంటే, 10 మందితో నేను సమాధానంగా ఉంటే నా ముగింపు బాగుంటుంది. 10 మంది నన్ను చూసుకునే వాళ్ళు ఉంటారు, 10 మంది నన్ను పలకరించే వాళ్ళు ఉంటారు, 10 మంది చేత నేను మంచి అనిపించుకుంటాను అనేది ఉండాలి మీకు. ముగింపు జీవితం ఏమంటే అగ్ని ఆరని పురుగు చావని అగ్ని గుండానికి వెళ్లకుండా మన ముగింపు మహిమకరంగా ఉండాలంటే కొన్ని కష్టాలు వచ్చినా ఎదిరించాలి. ఆసాపు ఉన్నాడు, మనకు తెలుసు. తన ప్రారంభ జీవితంలో కొన్ని కష్టాలు వచ్చాయి. భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు. కొన్ని మచ్చలు పడే పరిస్థితులు వచ్చినాయి. మృగంలాగా ప్రవర్తించాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఆయన మృగంలాగా ప్రవర్తించలేదు. నా కాలు కూడా జారిపోతుందేమో భక్తిహీనుల యొక్క పరిస్థితులను బట్టి అనుకున్నారు. అయినా దేవుడు ఆలోచనల చేత నడిపించబడ్డాడు. ఫ్యూచర్ ఎలా ఉంది? మహిమలో చేర్చబడ్డాడు. ఇది తన ఫ్యూచర్. తన అంతం ముగింపు మహిమగా ఉంది. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ ఒక వ్యక్తి గమనిస్తాం మనం. అతడు ఎవరంటే బిలాం. 2వ పత్రిక 2:16లో బిలామును గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? వెర్రివాడు అనే పదం చూడండి. వెర్రివాడు. ఎందుకు వెర్రడయ్యాడు? బాగా ఆలోచన చేయండి. తాను పాడుకున్నటువంటి కొన్ని దేవుని మాటలు చెప్పేటప్పుడు నీతిమంతుల అంతము వంటి అంతము నాకు వచ్చునుగాక, నీతిమంతుల అంతం నాకు కలగాలని ఆశపడ్డాడు. నీతిమంతుల అంతం వలె నా అంతం ఉండాలి అని ఆశపడ్డాడు. కానీ ఫలితం లేదు. ఎందుకో తెలుసా? బిలాము ఖడ్గము చేత చంపబడ్డాడు. ఒక ప్రవక్త ఎలా ఉంటుందండి? ప్రవక్త ఖడ్గము చేత చంపబడితే మీ అంతం ఎలా ఉంది? మీ అంతం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మీ అంతం కడపటి స్థితి బాగుండాలి అని కోరుకుంటే, మీ అంతాన్ని గురించిన యోచన మీకు ఆలోచన ఉంటే ప్రస్తుత జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటాం. అక్రమాలు చేయటానికి, వయస్సులో ఉన్నాం కదా అని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి తెగించరు. లోకస్తులకు తెలియదు, అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. భార్య ఆ భర్త బండి ఎక్కాలి, ఇంకొక భర్త బండి ఎక్కుతుంది.
లోకస్తురాలు, తెలియదు ఆమెకి ముగింపు సంగతి తెలియదు, ముగింపు ధారణ సంగతి తెలియదు ఆమెకి. ఇందులో ఒక్క వ్యక్తిని గురించి పరిచయం చేస్తాం, ముగిస్తాం. ఇంకొక మాటే చెప్పి ముగిస్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మీరు 11వ వచనం. దానియేలు గ్రంథం 5:11. ఈ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. చూడండి, బైబిల్లో ఒక ముగ్గురు భక్తుల గురించి దైవ జ్ఞానము నొందిన వారు అనే పేరు ఉంటుంది. ఆ దైవ జ్ఞానం నొందిన వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరంటే దానియేలు. ఈ దానియేలు గురించి ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. చూడండి, ఇతడు దైవ జ్ఞానము నొందిన వాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ దైవ జ్ఞానము నొందినటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఎలా పవిత్రంగా నడిపించుకున్నాడు, తన అంతం ఎలా ఉంది? 12వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడి చూడండి. దానియేలు అంతం ఎలా ఉందో, అంత్యము వరకు నీవు నిలకలగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నీవు నిలుచెదవు. దానియేలు, విశ్రాంతిలో నిలిచి ఉంటావు. ఇది నీ అంతం. ధనవంతుని అంతం వేదనకరమైన స్థలం, దరిద్రుని అంతం విశ్రాంతి గల స్థలం. దానియేలు విశ్రాంతి నొంది తన వంతులో తాను నిలిచాడు. గల కారణం ఏమిటంటే, తన కడపటి స్థితి బాగుండాలనుకునే దానియేలు రాజు భుజించే ఆహారాన్ని, రాజు త్రాగే ద్రాక్షారసమును తాగి తన్ను తాను అపవిత్రపరుచుకోవటానికి ఇష్టపడలేడు దానియేలు. అది పాపం చేయడానికి ఇష్టపడలేడు. ఇప్పుడు మీరు అబద్ధాన్ని ఆడటానికి ఇష్టపడకూడదు, రాజీ పడకూడదు. ఇప్పుడు మీరు ఎంత ప్రతిష్ఠితగా, ఎంత పరిశుద్ధముగా, ఎంత వైరాగ్యంగా రాజీ పడకుండా ఉంటారో మీ ముగింపు జీవితం మహిమకరముగా ఉండబోతుంది. మన ముగింపు జీవితం మహిమకరంగా ఉంటుంది. అది సామెతల గ్రంథం ఒక్క మాట చెప్పి ముగిస్తాం. 23:19. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. ఇది 3వసారి కూడా చెప్తున్నారు. 1వసారి జ్ఞానము తెచ్చుకొనుడి, చెప్పండి. 2వసారి జ్ఞానము తెచ్చుకొనుడి. ముచ్చటగా 3వసారి జ్ఞానము తెచ్చుకొని నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు నడిపించుకొనుము. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. జ్ఞానము తెచ్చుకున్న ప్రతి వ్యక్తి తన హృదయమును యథార్థమైన త్రోవలయందు నడిపించుకుంటాడు. జ్ఞానము తెచ్చుకున్న వ్యక్తి జ్ఞానం ఎందుకు తెచ్చుకోవాలి? మీ హృదయమును యథార్థమైన మార్గముల యందు నడిపించుకోవాలి. జ్ఞానం తెచ్చుకున్న ప్రతి యవనస్తుడు తన హృదయమును యథార్థమైన త్రోవలో నడిపించుకుంటాడు. యథార్థతలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి. యథార్థమైన త్రోవల యందు హృదయం నడిపించబడాలంటే జ్ఞానం అవసరం. మీరు ఉన్న ప్రతి చోట, మీరు చేసే ప్రతి ప్రయత్నములో యథార్థమైన త్రోవల యందు మీ హృదయం నడిపించబడాలి. బైబిల్లో ఇంకొక వ్యక్తిని గురించి వ్రాయబడింది, దైవ జ్ఞానము నొందిన వాడని. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనములో సొలొమోను గురించి వ్రాయబడింది. రాజు దైవ జ్ఞానము నొందిన వాడని జనులు భయపడిరి. సొలొమోను దైవ జ్ఞానము పొందినంతకాలం బాగున్నాడు. వినాలి ఒక్కసారి. షేబా దేశపు రాణి కూడా వచ్చి అతనికి రివార్డులు, అవార్డులన్నీ ఇచ్చెళ్ళింది. భూపతులందరూ వచ్చి ఆయన జ్ఞాన వాక్కులు వినటానికి వచ్చారు.
రాను రాను ఇప్పుడు సొలొమోను దగ్గరికి ఎవరు రావట్లా. సొలొమోను మాటలు ఇప్పుడు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. గల కారణం ఏమిటంటే సొలొమోనులో ఉన్న జ్ఞానం కొన్ని చెడు పనులను బట్టి అతన్ని విడిచిపోయింది. అక్కడే మీరు 11వ అధ్యాయములో మీరు గమనిస్తే అనేకమైన స్త్రీలను మోహించాడు, అనేకమైనటువంటి అన్య స్త్రీల వైపు పరుగులెత్తాడు. చివరికి జరిగింది అన్య దేవతలకు ధూపం వేశాడు. దేవునిలో నుండి తన హృదయము తొలగిపోయిందని కింద వాక్యాలు వ్రాయబడినాయి. దేవుడు 2 పర్యాయాలు ప్రత్యక్షమై, సొలొమోన్, నీ హృదయము నాలో నుండి తొలగిపోతుంది, యథార్థతలో నుండి వేరైపోతుంది, జాగ్రత్త పడని 2 పర్యాయాలు దేవుడు ప్రత్యక్షమై చెప్పినను దేవునిలో నుండి సొలొమోను హృదయము తొలగిపోయెను అని చెప్తుంది. సొలొమోను హృదయం యథార్థతలో నుండి తొలగిపోయింది. యథార్థతలో నుండి ఎప్పుడైతే తొలగిపోయిందో కళ్ళ నిండా కామం బయలుదేరింది. శరీరమంతా మోహాలతో నిండిపోయింది. అవయాలన్నిటిలో శరీర కోరికలు ఎక్కువైపోయినాయి. దైవ జ్ఞానాన్ని గూర్చిన దర్శనం లేదు, ఇప్పుడు ప్రత్యక్షత లేదు. ఇప్పుడు తనతో ఉన్నటువంటి తోటి సేవకుడు అధిపతి యెరోబోమును దేవుడు ఆశ్రయించి అతని పైకి తీసుకొస్తా ఉన్నాడు. అయినా ఈ మనిషికి అర్థం కావట్లేదు. యెరోబోము చాలాసార్లు చెప్పాడు, రాజా నీ స్థాయికి తగింది కాదు, నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని. ఒక తోటి సేవకుడండి అధిపతి సొలొమోను ప్రక్క నుండి తన క్షేమం కోరుకునే యెరోబోము 2-3 పర్యాయాలు చెప్పినా కానీ వినలేదు. యెరోబోముతో దేవుడు చెప్తాడు, వాడు ఎంత చెప్పినా వినేటట్లేడు, వాడి హృదయం నాలో నుండి తొలగిపోయింది, యథార్థత నుండి తొలగిపోయింది. వాళ్ళ నాన్నగారులాగా యథార్థతలో వాని హృదయం లేదు. ఇప్పుడు కళ్ళ నిండా కామం నిండిపోయింది. వేశ్యల చుట్టూ తిరుగుతున్నాడు. వెచ్చలవిడి పనులకు అవకాశం ఇచ్చాడు. వారి జ్ఞానం అంతా శూన్యమైపోయింది. అందుకని 11 గోత్రాలు 10 గోత్రాలు నీకు ఇస్తాను, నీవు పాలన చేయని చెప్పి తనతో ఉన్నటువంటి వ్యక్తికి 10 గోత్రాలు పంచిపెట్టాడు దేవుడు. ఇంత జ్ఞానవంతుడు కొన్ని సొలొమోనుకి ఎవరు 2 గోత్రాలు ఇచ్చాడు. తన ప్రక్కనున్న వ్యక్తికి 10 గోత్రాలు ఇచ్చి ఆ 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగా చేసి ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి యెరోబోమును ఏర్పరచుకున్నాడు దేవుడు. కారణం ఏమిటి? కొంచెం ఆలోచన చేయండి. యథార్థంగా ఉండాలంటే హృదయం ముందు జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం తెచ్చుకున్న వ్యక్తే యథార్థంగా తన జీవితాన్ని నడిపించుకోగలుగుతాడు. నేనైనా కానీ దేవుని డబ్బుని నమ్మకంగా వాడాలి. ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. అరమరలు ఉండకూడదు. మళ్ళీ అరమరలు బ్యాంకులకు ఉన్నట్టుగా అరలు, బీరువాలకు ఉన్నట్టుగా అరలు ఉండకూడదు. నేను పిరంగిపురంలో ఉన్నప్పుడు బేతపూడిలో ఒక ముసలమ్మ ఉండేది. ఏసన్న గారు వాళ్ళ ఇంట్లో చాలా కాలం, అంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి తిరిగి రాలేక పండుకొని వచ్చినటువంటి ఇల్లు అది. ముసలమ్మ ఒక ఆమె ఉంటుంది. నేను పిరంగిపురంలోనికి వెళ్ళినప్పటికీ అప్పటికే ఆమెకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. అప్పట్లోనే ఆ 80 సంవత్సరాల వయసులో ఊక్కుంటూ వస్తుంది ఆమె. నేను ఆ బేతపూడికి వెళ్తే ఆ తల్లి అంటది, నీకు ఎంత బాకీ ఉన్నానో అంటది. నాకు బాకీ ఎప్పుడు ఉన్నావో, పోయిన నెల నీకు దశమ భాగం ఇవ్వలేదుగా అంటది. ఇవ్వలేదులే, పెన్షన్ వచ్చింది దానికి. పోయిన నెల ఈ నెల మొత్తం తీసుకో, నీకు బాకీ ఉండకూడదు అంటదండి. నాకు బాకీ ఏంటమ్మా అంట. నేను దశమ భాగం వేయలేదుగా, అది బాకీ కాదా? ఏసన్న గారు అలా నేర్పారు ఆమెకి. 100 రూపాయలు సంపాదించండి, 10 తీసి పక్కన పెట్టండి. 1000 సంపాదించండి, 100 తీసి పక్కన పెట్టండి. నాకు కాదు, దేవునికి. ఆటో తోలి రోజుకి 500 సంపాదించు, 50 రూపాయలు తీసి పక్కన పెట్టు. తాపీ పనిలో 6 రోజులు 2000 సంపాదించు, 200 తీసి పక్కన పెట్టు. మీ వ్యాపారంలో ప్రతి రూపాయిలో తీసి పక్కన పెట్టు. చెప్పండి అందరూ, నీ రాబడి
అంతటిలో దేవునికి ఇచ్చి సన్మానించండి. అప్పుడు నీ నిధులన్నిటిని దేవుడు నింపుతాడు. అందరు చెప్పండి, నేను చెప్పినట్టుగా గట్టిగా చెప్పండి, జ్ఞానము తెచ్చుకొనుము. తెచ్చుకొని ఏం చేయాలి? చేమల వలె ఆహారమును సిద్ధపరచుకోవాలి. ఓకే, జ్ఞానం తెచ్చుకొని ఏం చేయాలి? కడపటి స్థితిని యోచించాలి. జ్ఞానం తెచ్చుకొని ఏం చేయాలి? మూడవది, మన హృదయమును యథార్థమైన త్రోవలో నడిపించుకోవాలి. జ్ఞానము లేని వెర్రివారి వలె ప్రవర్తించొద్దు. దేవుడిచ్చిన ఈ మాటలు జాగ్రత్త పరచుకోండి, జ్ఞానంగా ప్రవర్తించండి. ఆ ఆశీర్వాదాలు మీరు అనుభవించుదురుగాక. ప్రేమగల తండ్రి, జ్ఞానము తెచ్చుకొని కాలములను తెలుసుకొని ప్రవర్తించే స్వభావాలు ఇవ్వండి. కడపటి స్థితిని యోచించి ప్రస్తుత జీవితాన్ని జాగ్రత్త పరుచుకునే కృపను దయచేయండి. హృదయమును లోకం వైపు, మనుషుల వైపు ఆకర్షించుకోకుండా యథార్థమైన త్రోవల యందు నడిపించుకునే వ్యక్తులుగా మార్చండి తండ్రి. ఇక నా కళ్ళు చూడాలి, నా చెవులు వినాలి. మీ పాదాల చెంత, మీ ద్వారా పొందుకున్న ఈ వర్తమానము ద్వారా ఈ ప్రజలు జ్ఞానవంతులని అనేకుల మధ్యలో ప్రజ్వరిల్లాలి, ప్రదర్శించబడాలి. నా హృదయం సంతోషించాలి. అట్టి కృపను మీరు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.